తో పనిచేస్తున్నాయని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిరిసిల్ల జిల్లాలో స్థానిక నాయకులు అసలు ఉన్నారా అని ప్రశ్నించారు. జిల్లాకు మెడికల్ టెక్స్టైల్స్ క్లస్టర్ ని రాకుండా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అడ్డుకున్నారని వారు ఆరోపించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో మంజూరు చేసిన జాతీయ రహదారిని నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతిమా కాలేజీ నుండి మలుపులు తిప్పుతున్నారన్నారు. పచ్చని పొలాలు జాతీయ రహదారిలో పోతున్నాయని రైతులకు మద్దతుగా నిలవాలని కోరుతూ బండి సంజయ్కు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఎందుకు ఈ అంశాలు చెప్తున్నామంటే నా తదుపరి వచ్చినటువంటి పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ గారు స్థానికేతరుడు కావడం వల్ల ఈ ప్రాంతంలో ఎటువంటి శ్రద్ధ, ముఖ్యంగా చేనేత వర్గానికి, పవర్లూమ్ వర్గానికి ఎటువంటి, వాళ్ళు కూడా దాదాపు 8 సంవత్సరాలు అధికారంలో ఉన్నట్టు కేంద్రంలో. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వేరువేరుగా లేవు. మొత్తం బిల్లులలో మద్దతు ఇచ్చుకుంటూ ఆయన పార్లమెంట్ సభ్యుడు కూడా 5 ఏళ్లు కావచ్చు. ఇప్పుడు ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్నాడు. అంటే దాదాపు 8 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ సిరిసిల్ల జిల్లాకు పార్లమెంట్ సభ్యుడిగా, ప్రణాళిక బోర్డు చైర్మన్ గా ఏం చేసినాడు అనేటువంటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఎప్పుడు కూడా స్థానికేతరుడు కావడం వల్ల ఇక్కడ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి కొడితే కూడా 80% ఇండస్ట్రీ సిరిసిల్లనే ఉంది. పవర్లూమ్ ఇండస్ట్రీ కావచ్చు, చేనేత ఇండస్ట్రీ అయితే కంప్లీట్ క్లోజ్ అయిపోయేటువంటి పరిస్థితులలో ఆ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడనే ఉన్నప్పుడు నూతనంగా క్లస్టర్ ఏర్పాటు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెరగాలి, ఆదాయ మార్గాలు పెరగాలి. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5న విడుదల